యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుందే. నీది గొంతు మాది గొంతు అలాగలగుంటాయి. ఆదా బర్సే మేము పోతాయి. आओ सलमान, तुम जाओ जाओ. ఏమయ్యా చూసించాలి కానీ పదా. అలాగే మేడం. ప్రిస్క్రిప్షన్ తీసుకున్నావు కదా మమ్మీ. మనం రాసిన మందుల చీటీ పెట్టావా వసు? పెట్టాను. ఆ పాపు అన్నా, నువ్విక్కడే కాసేపు వెయిట్ చేయి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అన్నా, ఈ మందులు దేనికి వాడతారో కాస్త చూసి చెప్తారా? ఏంటన్నా నన్ను చూస్తున్నావు? ఈ మందుల గురించి నీకు తెలీదా? మీరే చీటీ తీసుకొచ్చారో తెలుసా మీకు? మందుల చీటీ తీసుకొచ్చాను. మీరేం తీసుకొచ్చారో మీరే చూడండి. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవిందనా? నేను తెచ్చింది ఈ చీటీ కాదన్నా. మీరు నాకు ఇచ్చింది ఈ చీటీయే కదా. అయ్యో, మందుల చీటీ పర్సులోనే కదా పెట్టాను. ఆ చీటీ కనిపించకుండా పోయి ఈ చీటీ ఉండటం ఏంటి? ఎలా మారిపోయిందబ్బా? ఆ చీటీలో రాసున్నది కావాలంటే మీరు ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికన్నా? తిరుపతికి. ఈ పాటికి పిన్నికి షాక్ తగిలే ఉంటుంది. కళ్ళు తేలేసుంటుంది. చాలా థ్యాంక్స్ బన్నీ. ఈరోజు నీ వల్ల నాకు పెద్ద ప్రమాదం తప్పింది. అమ్మమ్మ ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళడం నువ్వు చూసి మాతో చెప్పుండకపోతే ఇంట్లో పెద్ద గొడవ అయ్యేది. నేనున్నదే నిన్ను సేవ్ చేయడానికి మమ్మీ. నేనుండగా నీకేమీ కానివ్వను. నువ్వు చాలా తెలివైన వాడివి బన్నీ. ప్రతి అమ్మకి నీలాంటి కొడుకొకడుండాలి. అమ్మమ్మ వచ్చింది. ఒక ఆట ఆడుకున్నాం రండి మమ్మీ. బన్నీ వద్దు, వదిలేసాయి. లేదు వసు, పిన్నికి జలకివ్వాల్సిందే. నువ్వు వెళ్ళు బన్నీ. హాయ్ అమ్మమ్మా. ఎటు వెళ్ళొస్తున్నట్టున్నారు? వెళ్ళిన పని అయిందా? లేదురా, నా పని అయిపోయింది. ఆ విషయం మీ ఫేస్ లోనే తెలుస్తుందిలే. ఇంతకీ ఏ పని మీద బయటకెళ్లారు? అవన్నీ నీకెందుకురా? అన్నీ చెప్పాలా నీకు? పిన్ని, ఎండను పడొచ్చినట్టున్నారు. చల్లగా మజ్జిగిమ్మంటారా? పోనీ జ్యూసో కూల్ డ్రింకో ఇవ్వమంటారా? ఇదేంటి ఎప్పుడు నోరు తెరిచి అడిగినా ఇవ్వదు, ఇప్పుడు అడగకపోయినా ఇస్తానంటోందేంటి? మోమాట పడకన్నామమ్మా. పాపం చాలా కష్టపడి వచ్చినట్టున్నారు. కొంపతీసి నేను వసు మందుల చీటీ ఎత్తుకెళ్లటం వీలుగానే చూసారా? అయినా ఆ చీటీ ఎలా మారిపోయింది? ఆ దుబాయ్ గ్యాంగ్ వచ్చినప్పుడే నేను ఆటో దిగాను. అప్పుడెవరైనా మార్చారా? ఎవరొచ్చారు? ఎక్కువ ఆలోచించకండమ్మా, తలనొప్పి వస్తుంది. ఏంట్రా అంటున్నా? ఈ ఎండను పడొచ్చారు కదా, తలనొప్పిగా ఉంటుంది, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటున్నాడు పిన్ని. నాకు వేరేలా వినిపించిందిలే. ఏంటో అంతా అయోమయంగా ఉంది.
ఏమైందంటే డల్గా ఉన్నారు? ఆ? ఒక మంచి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. మంచి ఛాన్సా? హ్మ్. బ్యాగ్లో పెట్టిన చీటీ ఎలా మారిపోయిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదే. అసలు మీరు చూసింది మందుల చీటీనేనా? ఆ? మందుల చీటీని, దానిపై వసు పేరు కూడా ఉంది. నిన్నటి డేట్ వేసుంది. నిన్నంతా వసు ఒక్క ఇంట్లోనే ఉంది కదా, బయటికి వెళ్ళలేదు కదా? ఆ? ఇందాక పావని బన్నీలు ఏవైనా బయటికెళ్ళేసొచ్చారా? ఆ, లేదే, నిన్ను చూసినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. దేన్ని మిస్ అవుతున్నాను? మీరు ఏదో చూసి ఇంకేదో అనుకుంటున్నారా ఆంటీ? అదంతా వదిలేసి హ్యాపీగా ఉండండి. లేదే, దానంతు తేల్చే వరకు నేను అస్సలు వదిలిపెట్టను. ఆ ఇన్ని బట్టలు ఉతకాలా? ఈ రోజున పని అంతే. ఇక్కడున్నావమ్మ. ఎలాగో కూర్చొని చేసే పనే కదా, నేనే చేస్తాను. నేను చేస్తానంటున్నాను కదా. సరే, నేను బట్టలు ఉతికిస్తాను, నువ్వు జాడించు.
ఎప్పుడు వచ్చారు డాడీ? ఇప్పుడే బన్నీ. అసలు మీరేం చేస్తున్నారు? బట్టలు వాష్ చేస్తున్నామండి. నేను ఉతుకుతుంటే బన్నీ జాడిస్తున్నాడు. వాషింగ్ మిషన్ ఏమైంది? చెడిపోయిందండి. రిపేర్ చేసేవాళ్ళు రేపొస్తామన్నారు. అయినా మీరు వాష్ చేయడం ఏంటండి? వదిన హెల్ప్ అడగచ్చు కదా. అక్కకి పనులున్నాయి, కొన్ని బట్టలే ఉన్నాయి, కూర్చొని వాష్ చేయడమేగా. లేదండి, ఈ టైంలో మీరు ఇలాంటి పనులు చేయకూడదు. రేపటి నుంచి ఓ పని మనిషిని మాట్లాడతాను. అయ్యో వద్దండి, అత్తయ్యకి అనుమానం వస్తుంది. అత్తయ్యకి విషయం చెప్పేదాకా ఆగండి. అప్పటి వరకు మీరు ఇలాగే కష్టపడుతూ ఉంటారా? కష్టమే ఉందండి, నాకు ఎక్సర్సైజ్లా ఉంటుంది. నేను మమ్మీకి హెల్ప్ చేస్తాను డాడీ. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీకేదో వర్క్ ఉందన్నారు కదా, వెళ్ళి వర్క్ చేసుకోండి. లేదు బన్నీ, నేను కూడా హెల్ప్ చేస్తాను. మీరేం చేస్తారండి? నేను బట్టలు ఉతుకుతాను. ఛీ, మీరు ఇలాంటి పనులు చేయకూడదండి. చీ ఏంటి? బన్నీ చేస్తున్నాడు కదా. వాడంటే చిన్నపిల్లోడు, మీరెంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజరు. అవన్నీ ఆఫీసులో. ఇంట్లో నేను మీ హస్బెండ్ని మాత్రమే. వైఫ్కి హెల్ప్ చేయడం హస్బెండ్గా నా ధర్మం. ఆయన కూడా వద్దండి. ఏ, మీ కొడుకు మాత్రం మీకు హెల్ప్ చేయొచ్చా? భర్తగానే హెల్ప్ చేయకూడదా? మీతో పని చేయించడం నాకు ఇష్టం లేదు. మీకు పనులు చేసి పెట్టడం నాకు ఇష్టం. అది కాదు. మీరు ఇంకేం చెప్పకండి, జస్ట్ ఇదే. లేకండి, లేవండి. ఇటు ఇవ్వండి డాడీ, నేను ఉతికిస్తాను. డాడీ, వసుగారు, ఏమైందండి? ఎందుకు ఆ కన్నీళ్ళు? ఇంత గొప్ప భర్త, ఇంత మంచి కొడుకు ఏ ఆడదానికి ఉండరండి. ఈ అదృష్టం నాకు మాత్రమే సొంతం. మీలాంటి తల్లి కొడుకుల్ని నేను కూడా ఎక్కడా చూడలేదండి. మీరు నా లైఫ్లో ఉండడం, బన్నీ నా కొడుకు అవ్వడం, ఈ రెండు నా లక్కే అనుకుంటున్నాను. మీలాంటి మంచి పేరెంట్స్ ఉండడం నా లక్ డాడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. త్వరలోనే మన మధ్యకి ఇంకో బాబు రాబోతున్నాడు. ఆడెంతో అదృష్టవంతుడు. అవును మమ్మీ, తమ్ముడు చాలా లక్కీ. ఎందుకంటే వాడికి ఒక అన్నయ్య, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాడికి ఏం కావాలన్నా ముగ్గురం చూసుకుంటాం. వాడిని అస్సలు కష్టపడినివ్వం. వాడిని నన్నుకి ఇద్దరు రెడీ చేస్తారు, నేను ఆడిస్తాను. తమ్ముడు కాకుండా చెల్లెలు పుడితే ఎలా బన్నీ? తమ్ముడే కావాలి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.
చెల్లెళ్ళకు కూడా తమ్ముడంటేనే ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి అన్నయ్య ఉన్నారు కదా. తమ్ముడు పుట్టినా చెల్లెలు పుట్టినా బాగా చూసుకోవాలి. అఖిల్ బాబు, అఖిల్ బాబు, వచ్చారు. అఖిల్ బాబు అప్పుగా 10 లక్షలు కావాలి అని అడిగారు బాబు. అఖిల్ బాబు, మీరు అడిగిన 10 లక్షలు తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఆస్తిలో వాటా అడగమని చెప్తే అప్పు చేస్తాడంటే వీడు. అదే అర్థం కావట్లేదు ఆంటీ. ఏది జరిగినా మన మంచికే ఆంటీ. డబ్బులు తీసుకునే ముందు మీ ఇంట్లో అందరితో ఈ డాక్యుమెంట్స్పై సంతకాలు పెట్టించి నాకు ఇవ్వు బాబు. అందరూ సంతకాలు ఎందుకు చేయాలి? అఖిల్ బాబు మీ ఇంటిని తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకుంటున్నాడు బాబు, అందుకే. ఇంటిని తాకట్టు పెట్టడం ఏంటి అఖిల్? ఎవరిని అడిగి తాకట్టు పెట్టావు అఖిల్? ఏంటి అఖిల్, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? ఇది నీకు పుట్టిన ఆలోచనేనా లేదా ఎవరైనా సలహా ఇచ్చారా? చూడమ్మా, నేనేమి ఇంటిని అమ్మట్లేదమ్మా. ఈవెంట్ చేయడానికి నాకు 10 లక్షలు కావాలి. మిమ్మల్ని అడిగితే ఇవ్వమన్నారు, ఇంకేం చేయను. అందుకే ఇంటి మీద అప్పు తీసుకోవాలనుకున్నాను. ఈవెంట్ అవగానే వచ్చిన డబ్బులతో అప్పు తీర్చి ఇంటిని విడిపిస్తాను. నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకు అర్థమవుతుంది అఖిల్. ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది బావగారు. ఈ ఇంట్లో ఆయనకి హక్కు లేదా, లేక ఈ ఇంటి పైన ఆయనకి హక్కు లేదా? ఏం మాట్లాడుతున్నావు హారిక? ఈ ఇల్లు అఖిల్ ఒక్కడిదే కాదు, అందరిది. మీ మావగారి ఇంటి పునాది వేస్తే ఈ ఇంటి కోసం ఆయన అప్పుని అభి కష్టపడి తీర్చాడు. ఎవరో రౌడీలు ఈ ఇంటి మీద కన్నేసి కబ్జా చెయ్యాలి అనుకుంటే వసు తెలివిగా ఈ ఇంటిని మనల్ని కాపాడింది. భాస్కర్ కూడా సొంతంగా ఈ బిజినెస్ చేస్తూ ఇంటి అవసరాలు తీరుస్తున్నాడు. ఇంతమంది ఇంటి కోసం కష్టపడ్డారు, పాటుపడ్డారు. అంటే ఈ ఇంటి కోసం నేనేం చేయలేదంటున్నావమ్మా? నాకు హక్కు లేదు అంటున్నారా? హక్కుల గురించి నీకు చెప్పట్లేదు అఖిల్, ఈ ఇల్లు అందరిది అంటున్నాను. ఈ ఇంటిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరూ కలిసి చర్చించుకుని ఆ తర్వాత ఏ పనైనా చేయాలి. అంతే తప్ప ఎవ్వరికీ చెప్పకుండా ఎలా ఈ ఇంటిని తాకట్టు పెడతావు అఖిల్? బావుందదినా. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అని మీరు డబ్బులు ఇవ్వలేరు. వాడి ప్రయత్నం వాడేదో చేస్తుంటే అడ్డుపడతారేంటి? మతుండే మాట్లాడుతున్నావా సుమంగళి? తప్పు చేసిన అఖిల్ని సమర్థిస్తున్నావేంటి? సేట్జీ, మేమెవరం సైన్ చేయం. ఈ ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. మీరు వెళ్ళొచ్చు. ఠీకే బాబు. ఎందుకన్నయ్యా నాపై ఇలా కక్ష సాధిస్తున్నారు? సొంతంగా ఈవెంట్ చేయడం మీకు నచ్చలేదని నాకు తెలుసు. నన్ను ఎదగకుండా తొక్కేయాలనుకుంటున్నారా?
బావగారి ఉద్దేశం అదే అని కరెక్ట్ గా అర్థమవుతుంది కదండి.